హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సొరపిట్టు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: డ్రై సొరపిట్టు ఒక 100 గ్రాములు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4 పొడుగ్గా కట్ చేసుకున్నవి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో సొరచేపని వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇది డ్రై సొరచేప అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా శుభ్రం చేసుకున్న ఎండు సొరచేపని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ సొరచేపలో స్పెషాలిటీ ఏంటంటే ముళ్ళు కూడా మెత్తగా ఉంటుందండి, ఈజీగా తినేయచ్చు. అలాగే ఇది చాలా హెల్దీ అండి. దీనికి ఉన్న స్కిన్ మాత్రం అసలు తినకూడదండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులోనే కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరచేప ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.